నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ నేడు రేపు టీడీపీ మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ మోడ్లో సమావేశం నిర్వహణ తెలంగాణలో ఒక్కసారిగా మారిపోయిన వెదర్ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహారంపై స్పందించిన పవన్ కేసు ముందుకు తీసుకెళ్లొద్దని సూచన తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం నేడు ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్ హైదరాబాద్ తో రాజస్థాన్ ఢీ తెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభకు గుర్తింపు పొందిన మహానాడు 2026 ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది. ప్రతి ఏడాది కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈసారి పూర్తిగా డిజిటల్ వేదికపై నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. నేడు రేపు 2 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుండి నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పోలిట్ బ్యూరో సభ్యులు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసారి మహానాడును డిజిటల్ పద్ధతిలో నిర్వహించడానికి ప్రధాన కారణంగా ఖర్చు నియంత్రణ, ఇంధన వినియోగం తగ్గింపు వంటి అంశాలను పార్టీ నాయకత్వం ప్రస్తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1845 కస్టమర్లతో మహానాడు నిర్వహించేందుకు పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది మహానాడుకు స్త్రీ శక్తి అనే ప్రత్యేక థీమ్ను ఎంపిక చేశారు. ట్రాన్స్జెండర్ ప్రతినిధికి కూడా ప్రసంగించే అవకాశం ఇవ్వడం విశేషంగా మారింది. అలాగే యువతతో చంద్రబాబు ప్రత్యేక ముఖాముఖి నిర్వహించనుండటం ఆసక్తి రేపుతోంది. జెన్జీ తరానికి పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ లక్ష్యాలను వివరించే ప్రయత్నం చేయనున్నారు.